హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజైతే మేము ఒక 20-30 కాయలు అయితే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే కొనుక్కొచ్చుకున్నాం ఫ్రెండ్స్, మామిడికాయలు. ఇంకా ఈరోజైతే మగ్గ పెడుతున్నాం వాటిని. ఇంకా ఒక అట్టపెట్ట తీసుకొని దాంట్లో ముందైతే గడ్డేసుకున్నాము. ఇంకా ఒక లేయర్ లాగా అయితే మామిడికాయలు అయితే సర్దుకుంటున్నాం అనమాట దాంట్లో వచ్చేసి. సో చూడండి ఏ విధంగా వేసాము ఏంటి అనేది. ఈ విధంగా పెట్టుకుంటే ఏంటంటే మనకు మామిడికాయలు తొందరగా పండుతాయి కదా. ఇంకా మనం సంవత్సరం అంతా ఎలాగో తినలేము, తినే టైంలో అయినా మనం ఈ విధంగా తినాలి కాబట్టి ఇంకా మేమైతే ఇలా ఒక అట్టపెట్ట తీసుకొని దాంట్లో గడ్డేసి ఒక లేయర్ లాగా మామిడికాయలు అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి కొన్ని అయితే వీటిలో ఇప్పుడే పండిపోతున్నాయి కూడా, అంటే ఇవి పంటకు వచ్చిన కాయలే ఫ్రెండ్స్. దీంట్లో ఒక కాయ అయితే ఆల్రెడీ పండిపోయింది. ఇంకా అదైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకా ఈ విధంగా అయితే పండిపోయింది. ఇది వచ్చి సువర్ణ రేఖ అంటారంట. ఇంక ఈ కాయలు అయితే నేనైతే తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మిగిలినవన్నీ అయితే కూడా పంటకు వచ్చాయి. ఇంకెలాగో అవి రోజుకొకటి పండిపోతాయి కదా, అవి అయితే ముందు తీసుకొని పెట్టుకోవచ్చులే అని చెప్పి ఆ కాయ అయితే తీసి పెట్టుకున్నాను. ఇంకా అదైతే ఇప్పుడు కట్ చేసుకొని తినాలి. సో చూసారు కదా, ఇలా అయితే అట్టపెక్కలో ఇంకా పెట్టలో అయితే మేము పెట్టుకున్నాం అనమాట. మళ్ళీ దానిపైన గడ్డేసాము. ఇంకంతే, ఈ విధంగా చేసుకుంటే తొందరగా మగ్గుతాయి కాయలు అనేవి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మీరు కూడా ఇలా చేస్తే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.